నమస్తే వెల్కమ్ టు న్యూస్ టీవీ 99 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండంలో డేంజర్ బెల్స్ హెచ్చరిక జారీ చేసిన కమాండ్ కంట్రోల్. తగలబడుతున్న సింగరేణి ఓపెన్ కాస్ట్ డంప్ యార్డ్ ఉలిక్కిపడ్డ పోతన కాలనీ ప్రజలు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచడంలో నిర్లక్ష్యంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం. సమన్వయంతో పనిచేస్తేనే ప్రజా సమస్యల పరిష్కారం కలెక్టర్ కోయ శ్రీహర్ష. రామగుండం కోల్ బెల్ట్ డేంజర్ బెల్స్ మోగాయి. వారం రోజులుగా క్రమంగా పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాయి. రోహిణి కార్తెకు ముందు రోళ్లు పగిలే ఎండలు ఉన్నాయన్నది నానుడి. రామగుండంలో ప్రస్తుత పరిస్థితి చూస్తే అందుకు ఏమాత్రం తీసుకోవడం లేదు. పగలు రోడ్లపై ఒక్క పొరుగు కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రామగుండంలో ఎండ తీవ్రత ప్రమాద స్థాయిలో ఉందని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు పారిశ్రామిక ప్రాంతంలోని పలువురు మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపించడంతో ఆందోళన చెందుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని హెచ్చరిక జారీ చేశారు. ఈ నెల 25 నుంచి రోహిణి కార్తె మొదలు కానుండటంతో అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని అందరూ ఆందోళన చెందుతున్నారు. ఎండ ప్రభావంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని వీధి కర్ఫ్యూ వాతావరణంను తలపిస్తుంది. అదేదో అగ్నిపర్వతం బద్దలై లావా మాదిరిగా సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ 2 ఓపెన్ కాస్ట్ 3 ప్రాజెక్టులోని డంప్ యార్డ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఎండ తీవ్రతతో గురువారం అర్ధరాత్రి డంప్ యార్డ్ తగలబడింది. అర్ధరాత్రి ఉవ్వెత్తున మంటలు చెలరేగడంతో సమీపంలోని పోతన కాలనీ ప్రజలు బయటకు వచ్చి పరుగులు తీశారు. మంటలు వేగంగా వ్యాపిస్తే ఎలా అని హైరాణ పడ్డారు. ఆ మంటలు శుక్రవారం రోజు సైతం యథేచ్ఛగా కొనసాగుతుండటంతో సమీపంలోని గ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సింగరేణి అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సమీక్షించగా మంటలు ఆర్పేందుకు వీలు పడలేదు. అయితే డంప్ యార్డ్లోని చెట్లు మాత్రం ప్రమాదంలో కాలి బూడిదయ్యాక అదుపులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా ఎండ ప్రభావంతో మంటలు ఎగిసిపడి సమీప గ్రామాల్లోని ఇళ్లపై పడితే పెద్ద ప్రమాదమే సంభవించే అవకాశం ఉందని ఆ స్థానికులు భయపడుతున్నారు. ఎండ తీవ్రతను అంచనా వేసుకుని అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాల్సి ఉండగా నిర్లక్ష్యం చేయడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. మంటలు ఎప్పుడు అదుపులోకి వస్తాయోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,11,00,000 మంది కార్మికులకు వేతనాలను పెంచుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ శుక్రవారం గోదావరి కనిలో పాలాభిషేకం చేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలను జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్మికులతో కలిసి గోదావరి కని చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ కార్మికులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు కేసీఆర్ కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో అసలు కాంట్రాక్టు కార్మికులు లేరని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం జరిగిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, లక్ష్మణ్ సింగ్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్టు కార్మికులు కానీ అవుట్సోర్సింగ్ కార్మికులు కానీ ఎప్పటి నుంచో కనీస పనికి కనీస వేతనాలు ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది. గత 10 సంవత్సరాల క్రితం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఈ ప్రాంతానికి రామగుండానికి వచ్చినప్పుడు కూడా సింగరేణిలో పనిచేసే, మున్సిపల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కానీ రెగ్యులర్గా పనిచేసే వర్కర్లు కానీ అందరూ సమాన పని చేస్తూ ఉన్నారు కనుక వాళ్ళకు కూడా అదే జీతం ఇవ్వాలని చెప్పేసి ఎన్నోసార్లు ఎలక్షన్ల సమయంలో మాత్రమే కేసీఆర్ గారు మాట్లాడిన సందర్భం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు సింగరేణిలో కానీ మిగతా వ్యవస్థలో కానీ కాంట్రాక్టు కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు లేరు. వాళ్లకు అసలు వాళ్ళు లేనప్పుడు వాళ్ళకి ఎక్కడి నుంచి జీతాలు పెంచి ఇవ్వాలని చెప్పేసి అదే ముఖ్యమంత్రి అయినప్పుడు మాట్లాడిన సందర్భం కూడా మీ అందరికీ, కాంట్రాక్ట్ వర్కర్లందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనీస పనికి కనీస వేతనం ఇవ్వాలి, ఎవరైతే అవుట్సోర్సింగ్లో కానీ లేదంటే కాంట్రాక్టు లేబర్ ఉన్నారో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకు జీతాలు ఇవ్వవలసిన బాధ్యత, పెంచి ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని చెప్పేసి సబ్ కమిటీ వేయడం జరిగింది. ఆ సబ్ కమిటీలో గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు, గౌరవ మంత్రివర్యులు వివేక్ గారు, అలాగే గౌరవ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు, ఈ రామగుండంలో ఉన్న అవుట్సోర్సింగ్ కార్మికులు కానీ వీళ్ళందరికీ ఒక విన్నపం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు కాంట్రాక్టు కార్మిక వ్యవస్థను మనం బాగు చేయాలి, వాళ్ళ కోసం ఎన్నో పోరాటాలు చేసినాం. వాళ్ళు కూడా ప్రభుత్వము అధికారంలోకి వచ్చేందుకు పోరాటం చేసింది కనుక వాళ్లకు జీతాలు పెంచి ఇవ్వాలని మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో మాట్లాడిన ఏకైక వ్యక్తి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు అనేది మనం మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కమిటీ వేసి ఈరోజు అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్ ఉండి ఎవరైతే 12,000 జీతాలకు తక్కువ ఉన్నదో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 3,000 నుంచి 5,000 రూపాయలు అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్ వాళ్ళందరికీ పెంచి ఇస్తానమని చెప్పేసి సబ్ కమిటీ ఏదైతే తీర్మానం చేసిందో ఆ తీర్మానం ప్రకారం నిన్నటికి నిన్న దాదాపుగా 1,12,00,000 మందికి ఇదంతా లబ్ధి చేకూరే విధంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే నిత్యం పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచన చేస్తున్నదనేందుకు నిదర్శనం నిన్న జరిగిన సంఘటన. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎప్పుడైనా పేదలను ఆదుకుంటుంది అనేందుకు నిదర్శనం నిన్న జరిగిన సంఘటన. నిన్న జరిగిన ఏదైతే ప్రెస్ మీట్లో జూన్ మొదటి వారం నుంచి పెంచిన జీతాలు ఇస్తామని చెప్పినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి గారికి, శ్రీధర్ బాబు గారికి, వివేక్ గారికి, గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కార్మికులంతా కూడా నిరంతరం పనిచేసే వాళ్ళతోటే ఉండాలని చెప్పేసి కోరుతూ అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. టీయూసీఐ అనుబంధ ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రామగుండం డివిజన్లోని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సెక్షన్ల వద్ద మీటింగ్లను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్న ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్ మాట్లాడుతూ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన కనీస వేతనాలకు శాస్త్రీయత లేదు, అన్ని వర్గాల నుండి అభిప్రాయాలు తీసుకోలేదు, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంపు లేదు, వేతనాల పెంపు గోరంతా, ధరల పెంపు కొండంతలాగా ఉంది. ఈ వేతనాలు కూడా సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు అమలయ్యే పరిస్థితి లేదు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు పూర్తిగా నిరాశ ఎదురైంది. కోల్బెల్ట్ ప్రాంతంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులంతా కాంగ్రెస్ పార్టీ కోటేసి వేతనాల పెంపుపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. పోరాటాల ద్వారానే వేతనాల పెంపు సాధ్యమని కాంట్రాక్టు కార్మికులంతా గమనించాలి. మరోసారి సింగరేణి వ్యాప్తంగా ఐక్య పోరాటాలకు దీర్ఘకాలిక సమ్మేళనకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ స్టేట్ కన్వీనర్ శనగల శ్రీనివాస్, ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు పులిపాక రాజేందర్, ఎర్రల సారయ్య, కొయ్యడ వెంకటేష్, గుండ్ల పూసం, గొట్టె లక్ష్మీనారాయణ, వసంత విజయ, టి శంకర్, ఎం రాజయ్య, వేణు శివారెడ్డి, శంకర్ పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న
విలేకరుల సమావేశం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటికి పైగా కార్మికులకు వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటన చేయడం జరిగింది. కానీ ఆ వేతనాలు సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కానీ, ఎన్టీపీసీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కానీ, ఇక్కడ దగ్గర ఉన్నటువంటి ఆర్ఎఫ్సీల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు ఆ కనీస వేతనాల జీవోను వర్తింపజేసే విధంగా ఆదేశాలు ఇవ్వకపోవడం అనే దారుణం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి నెల రోజుల్లో మేము వేతనాలు పెంచుతామని సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ ఒక్క పైసా వేతనం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెంచలేదు. పైగా నిన్న 1 కోటి మందికి పైగా పెంచామని ప్రగల్భాలు పలకడం అనేది దురదృష్టకరం. నిజంగా ఆ 1 కోటి మందికి పెంచినటువంటి ఆ కనీస వేతనాల జీవో కూడా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా లేదు. అతి తక్కువగా 3,000 రూపాయలు పెంచుతూ రోజుకు 59 రూపాయలు మాత్రమే పెంచుతూ వారి జీవితాల్లో వెలుగులు నింపామని గొప్ప గొప్ప పోస్టులు పెట్టుకోవడం అనేది దురదృష్టకరం. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు గతంలో 9,000 సమ్మె చేశారు, 18,000 సమ్మె చేశారు. అనేక సమ్మెలు, అనేక పోరాటాలు చేసినప్పటికీ కూడా అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వాలు వారి వేతనాలు, సౌకర్యాలు పెంచేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష సూచించారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో చేపట్టామని, ప్రతి వారం ఒక్కో శాఖకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2.5 సంవత్సరాలుగా చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ స్వీకరించేందుకు ప్రభుత్వం 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేసింది. అయితే నియోజకవర్గ స్థాయిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. అందుకే నేడు జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. This is a nice platform or like a nice period of time when we invested what we are doing. In case of our technology now, you shall know, you have 1 week 10 days మొత్తం మనం 5 students చేద్దాం అనుకుంటున్నాం. సో మనం చూసినట్లయితే many of the things, at least if you ask me, around 70, 80, 90% of things can be solved at our level. మనం కొంత ఓన్ అప్ చేసుకొని వర్క్ చేస్తే many of the across all levels ఏంటంటే ప్లీజ్ ఓన్ అప్ యువర్ వర్క్. నా వర్క్ అని ఓన్ అప్ చేసుకుంటే అది 90% ఆఫ్ థింగ్స్ విల్ గెట్ సాల్వ్ అవుతాయి. మీ ఎఫర్ట్ పెట్టాలి, నేను ఓన్ అప్ చేసుకొని వర్క్ చేశాను అన్నప్పుడు దట్ ఈస్ ఓకే ఫర్ యూ. బట్ అది చాలా వరకు మిస్సింగ్ అక్రాస్ ఆల్ అవర్ డిపార్ట్మెంట్స్ అని దట్ ఈస్ మై ఓవరాల్ అసెస్మెంట్. మీ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకే టైంలో మనం ఎస్ఆర్ చేస్తున్నాము, లేకపోతే ఒకే టైంలో మనం సెన్సస్ వర్క్ చేస్తున్నాము, సేమ్ స్టాఫ్ మనం ఒకే టైంలో భూమార్క్ అప్లికేషన్ చేస్తున్నాము, తర్వాత ఒకే టైంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాము, లేకపోతే డిఫరెంట్ డిపార్ట్మెంట్ చాలా వర్క్స్ ఉన్నాయి. ఇవన్నీ లిమిటెడ్ స్టాఫ్తో ఒకే టైంలో ఒకే సేమ్ ప్లేస్లో చేస్తున్నాం అన్నమాట. అండ్ మోర్ దెన్ దట్ పీపుల్ డిమాండ్, పీపుల్ హ్యావ్ టు మచ్ మోర్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా ప్రముఖ బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి జనగామ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ కందుల సంధ్యారాణి ప్రజాసేవలో ఎన్నో సంవత్సరాలుగా విశేష కృషి చేస్తూ ప్రజల మనస్సుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. ఆమె ఎంపీటీసీగా, ఎంపీపీగా, 2 సార్లు జడ్పీటీసీగా ప్రజల ఆశీస్సులతో విజయం సాధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. పార్టీ బలోపేతానికి, ఓబీసీ వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న ఆమె సేవలను గుర్తించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుల బాధ్యతలను అప్పగించడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పదవి బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజల కోసం మరింత అంకిత భావంతో పనిచేస్తానని తెలిపారు. కార్యక్రమం జనగామ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తడకొండ నరసయ్య, మాజీ మండల అధ్యక్షులు కోడూరి రమేష్, ఇరుగురాల శివకుమార్, శారద, అంకరి భరత్, బియ్యాల మహేందర్, మీసా వికాస్, గుండబోయిన పృథ్వీరాజ్, ఆకునూరి రమేష్, తిరుమల, జనగామ సాగర్, కోటే నరేష్, గురువయ్య, బుంగా మహేష్, తిరుపతి తదితరులు ఉన్నారు.
భారతీయ జనతా పార్టీలో నేను ఒక సాధారణ కార్యకర్తను. ఇవాళ భారతీయ జనతా పార్టీ నన్ను గుర్తించి సాధారణ బీసీ బిడ్డనైనటువంటి నాకు ఓబీసీ మోర్చాలో వైస్ ప్రెసిడెంట్గా అవకాశం కల్పించడం అనేది నిజంగా కూడా చాలా గొప్పగా గర్వంగా భావిస్తూ ఉన్నాను. అయితే ఈరోజు ఉపాధ్యక్షులుగా అవకాశం రావడానికి ఇవాళ నాకంటే ఎక్కువగా నన్ను ముందుండి నడిపిస్తూ భారతీయ జనతా పార్టీ అన్ని కార్యక్రమాలలో, ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలలో నా వెన్నంటి ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రతి కార్యకర్తకు కూడా ఇవాళ నేను ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ప్రతి విజయం వెనుక కార్యకర్తలు లేకపోతే నాయకులు ఏం కూడా చేయలేరు. అందులో ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో ప్రతి సందర్భంలో కూడా వెన్నంటి ఉండి ఈరోజు ఈ అవకాశం రావడానికి పూర్తిగా కూడా నా కార్యకర్తలు నాయకులు అని చెప్పి సందర్భంగా గర్వంగా భావిస్తూ ఉన్నాను. ఏదైతే ఇప్పటి వరకు కూడా కార్యకర్తలు ముందుండి నడిపించి వాళ్ళ ఈ స్థాయి వరకు తీసుకొచ్చిండ్రో, భారతీయ జనతా పార్టీ ఏదైతే నా మీద నమ్మకంతో అవకాశం ఇచ్చిందో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా 100% అని చెప్పి సందర్భంగా భావిస్తూ ఉన్నాను, తెలియజేస్తూ ఉన్నాను. అదే రకంగా ఈరోజు నాకు ఈ బాధ్యత రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఇవాళ శుభాకాంక్షలు తెలియజేస్తూ జనగామ మండలం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా సన్మానించడం అనేది నిజంగా కూడా చాలా అదృష్టంగా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి పెద్దలు తడగొండ నరసన్న గారు ఈరోజు మన రామగుండం నియోజకవర్గం అభ్యర్థి కాంటెస్ట్ అభ్యర్థి మన కందుల సంజయరాణి గారికి తెలంగాణ బీజేపీ ఓబీసీ మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి మా జనగామ మండల శాఖలో సన్మానం ఏర్పాటు చేసుకున్నాం. ఆ పదవి రావడానికి ఆమె చేసిన కృషి ఈరోజు అంత పెద్ద పదవి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎన్నో కార్యక్రమాలు ఈ రామగుండం నియోజకవర్గం లోపల ఒక ఎమ్మెల్యే పోటీ చేసిన కారణం ఇప్పటి వరకు ఏ రోజు కూడా వెనుదిరగకుండా 3 సంవత్సరాల నుండి ఏకదాటిగా ప్రతి కార్యక్రమంలో నేను ముందున్నా అని చెప్పి మొన్న తహసీల్దారు వ్యవస్థ అయినా కానీ, తర్వాత ఈ మహిళా బిల్లు దానికి కానీ ధర్నా, ఈ కార్గే చేసిన దాంట్లో దిష్టిబొమ్మ దాంట్లో ప్రతి కార్యక్రమంలో ముందుండి మమ్మల్ని ముందు నడిపించి అలాంటి కార్యక్రమాలు ఎంతో చురుగ్గా మామూలు కార్యకర్త టైంలోనే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో విధాలుగా చేసింది. ఇప్పుడు ఈరోజు ఇంత పెద్ద పదవి వచ్చిందంటే ఇంకెంత చేయాలి అని అన్నది మాకెంతో సంతోషంగా ఉన్నది. రేపు రాబోయే రోజులలో ఇంకా మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఈ రామగుండం నియోజకవర్గంలో జెండా ఎగరవేసే విధంగా బహుబాట వేయాలని ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ సతీమణి కొంకటి దేవమ్మ గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతుండగా కరీంనగర్ హాస్పిటల్లో స్టంట్ వేశారు. కరీంనగర్ నుండి గోదావరి ఖని వచ్చిన తర్వాత మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కొంకటి లక్ష్మణ్ గాంధీనగర్లోని స్వగృహంకి వెళ్లి కొంకటి దేవమ్మని పరామర్శించి కొంకటి లక్ష్మణ్ కు మనోధైర్యాన్ని అందించారు. మంచి వారికి ఇప్పటికీ మంచి జరుగుతోందని, మనం చేస్తున్న మంచి ద్వారానే భగవంతుని ఆశీస్సులు ఉంటాయని తెలిపి వైద్యం చాలా అభివృద్ధి చెందిందని, దిగులు పడవద్దని ధైర్యాన్ని అందించారు. మీరు వెంట కార్పొరేటర్ గట్ల రమేష్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కవ్వంపల్లి సతీష్, ఆలయ ఫౌండేషన్ డిప్యూటీ సీఎంఓ రాజేందర్, ఎన్ఎస్యుఐ నాయకులు విజయ్, మాజీ కార్పొరేటర్ బాలరాజ్ కుమార్ ఉన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామంలో వరి కొయ్యలకు పెట్టిన నిప్పు గాలికి ఎగసిపడి చేతికొచ్చిన ధాన్యం కుప్పలకు అంటుకుంది. ఈ ప్రమాదంలో 4 రైతులకు చెందిన సీడ్ వడ్లు పూర్తిగా కాలిపోవడంతో సుమారు 20 లక్షల నష్టం వాటిల్లింది. రైతులు వెంటనే ట్రాక్టర్లతో నీటిని తెచ్చి మంటలను అదుపు చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అరే ఎక్కడ అంటుకుంటావు, కొత్తగా అంటుకుంటావు కాడ. అరే నీళ్ళు బిందారా, అదే నీళ్ళు అయినా రే.
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నాయకులు కేటీఆర్ మర్యాదపూర్వకంగా కలిసిన రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వరదవెల్లి గ్రామ పంచాయతీ ఆమ్లెట్ గ్రామం దుబ్బపల్లి చిట్కు చెరువు విలాసాగర్ గ్రామం పెద్ద చెరువు నుంచి మట్టి తరలించడానికి నిలిపివేయాలని సిపిఎం పార్టీ మండల కన్వీనర్ గురజాల శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసి అనంతరం మాట్లాడారు. గత వారం రోజులుగా అదుపు లేకుండా ఇష్టానుసారంగా సమయ పాలన పాటించకుండా నిత్యం పదుల సంఖ్యలో లారీలలో మట్టిని తరలిస్తున్నారని శ్రీధర్ ఆరోపించారు. మండల ఎంఆర్ఓ దృష్టికి తీసుకువచ్చిన మా చేతిలో ఏమీ లేదని చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క ప్రభుత్వం మట్టికి పర్మిషన్ లేదు ఇవ్వటం లేదు అనుకుంటూనే మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు అనధికార పర్మిషన్ల పేరిట పర్మిషన్ ఇస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా మట్టి మాఫీ అడగడాలను అడ్డుకట్ట వేసి రైతాంగం పక్షాన నిలబడాలని, చెరువుల మట్టిని కాపాడాలని రైతాంగం పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గౌరవనీయులు కలెక్టర్ గారికి మరి సిపిఎం పార్టీ పక్షాన మరి బోయిన్పల్లి మండలంలో జరుగుతున్నటువంటి అరాచక మట్టి మాఫియా ఆగడాలు ఏవైతే ఉన్నాయో మరి దానికి అడ్డుకట్ట వేయాలని చెప్పి మరి ఈరోజు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి గత 3-4 సంవత్సరాల నుంచి చూసుకుంటే బోయిన్పల్లి మండలం లోపల మరి ఇష్టానుసారంగా అనాధికారిక పర్మిషన్ల పేరుతోటి గ్రామ పంచాయతీ తీర్మానాల పేరుతోటి మరి చెరువులను మొత్తం మట్టి మాఫియా వారు ఎవరైతే ఉన్నారో ఇష్టానుసారంగా మరి మట్టిని తరలించుకోకపోవడానికి మరి ఇలా సిపిఎం పార్టీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుంది. మరి ఎందుకంటే మరి ప్రభుత్వం ఒక పక్క మట్టికి పర్మిషన్ లేదని చెప్పుకుంటేనే మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులు మరి ఏ పద్ధతిలో ఏ రూపకంలో పర్మిషన్ ఇస్తారో మాకైతే అర్థం కావడం లేదు. మరి ఈరోజు మరి ఇలా రైతాంగానికి ఉపయోగపడవలసిన నల్లరాగడి బంగారు మట్టిని మరి ఇలా మట్టి మాఫియాగాలు తరలించుకోపోతున్నా కూడా అక్కడ ఉన్న బోయిన్పల్లి మండల అధికార యంత్రాంగం గౌరవ ఎంఆర్ఓ గారు కూడా చేతులు ఎత్తేయడం అంటే ఇంతకంటే దౌర్భాగ్యం అనేది ఏం లేదని చెప్పి మేము సిపిఎం పార్టీగా భావించడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా మరి ప్రభుత్వ అధికార యంత్రాంగం కలెక్టర్ గారు మేల్కొని మరి భవిష్యత్తులో మరి రైతులకు ఉపయోగపడవలసిన మట్టిని ఇలా ప్రభుత్వం దగ్గరుండి మరి రైతులకు చేరవేయాల్సిన మట్టిని ప్రభుత్వమే దగ్గరుండి మరి ఇటుక బట్టీల వాళ్ళకు చేరవేస్తున్నారంటే మరి నేను సిపిఎం పార్టీ ఒకటే ఆడదలుచుకున్నా. మరి ఇటుక బట్టీలు వాళ్ళు మట్టిని తరలించుకోబోతున్నారు కదా, మరి ఇలా ఇల్లు కట్టుకుంటున్న వినియోగదారులకు మరి ఇటుక బట్టి యజమానులు ఎవరైతే ఉన్నారో మరి 5,000కో 10,000కో మరి తక్కువ ధరకి ఏమన్నా ఇస్తురా అని చెప్పి నేను సిపిఎం పార్టీగా ఇవాళ ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని అడగడం జరుగుతుంది. మరి ఈ రోజు చూసుకుంటే మరి ఒక ట్రాక్టర్ ఇటుక ధర దాదాపు 20,000 నుంచి 25,000 అడ్డగోలుగా వసూలు చేస్తున్న మరి ఇటుక బట్టి యాజమాన్లకి వత్తాసు వలుకుతున్న ఇలా ప్రభుత్వాలు మరొకసారి ఆలోచించుకోవాలి. మరి గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు కనుసన్నలలో మరి ఇలా ఈ పక్క వడ్ల కొనుగోలుకు వడ్ల లోడింగ్కు లారీల కొరత ఉంటే మరి ఆయననే దగ్గరుండి మరి ఇలా లారీలను ప్రోత్సహించి ఇలా లారీలో చేరవేస్తున్నారంటే మరి ఏ పార్టీ చర్యనో మరి ఒకసారి కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఇలా రైతులకు కనీసం వారి పొలాలలో కనీసం ఒక 5 నుంచి 10 టిప్పులు పోసుకుందామన్నా కూడా పర్మిషన్లు ఇవ్వని పరిస్థితులు ఇలా అధికారులు చూస్తున్నారంటే అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సిరిసిల్ల పట్టణ పరిధిలోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్లో జిల్లా స్థాయి సభ జిల్లా అధికార యాంత్రాంగం ఈరోజు నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరీం అగర్వాల్, ఎస్పీ మహేష్ బిగీతే తదితరులు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జయ జయ హే తెలంగాణ గీతాన్ని వినిపించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని వినిపించారు. జిల్లాలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు పనులపై రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద మార్చి 6వ తేదీ నుంచి వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, పురోగతి, అవగాహన సదస్సులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఇందిరా మహిళా శక్తి చీరలు, కళ్యాణ లక్ష్మి చెక్కులు, దివ్యాంగులకు బ్యాటరీలు, ఆపరేటెడ్ ట్రైసైకిళ్లు, ఎంపీడీఓలకు కంప్యూటర్లు, ప్రింటర్లు అందజేశారు.
చేనేత జౌళి శాఖ, జిల్లా సంక్షేమ శాఖ, మెప్మా, వ్యవసాయ, ఉద్యానవన, మహిళా సంఘాలు, మత్స్యశాఖ తదితర శాఖల అధికారులతో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. వాటి సమాచారాన్ని సభకు వచ్చిన ప్రజలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేయడం, చైతన్యపరచడం, భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసే కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేసేందుకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలు చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 27 నెలలుగా ప్రజాపాలన సాగుతోందని, అన్ని వర్గాల ప్రజలకు సహాయం అందుతోందని తెలిపారు. అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలో కార్యక్రమాలు నిర్వహించామని, అభివృద్ధి పనుల్లో ప్రజలను భాగస్వాములు చేసేందుకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ నిలుస్తుందని వెల్లడించారు. ఇక్కడ అమలు చేస్తున్న పథకాలు తమిళనాడులో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలవుతోందని, కేరళలో కూడా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. మిగతా రాష్ట్రాలు కూడా ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు చేరవేస్తున్నారని తెలిపారు. ఎస్సీల వర్గీకరణ, బీసీల జనగణన చేశామన్నారు. అయితే ఇందిరమ్మ బీమా పథకం దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్నా ఇక్కడ పథకాలు అమలు చేస్తున్నారని, రేషన్ కార్డు ఉన్న వారి అందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, రైతు రుణమాఫీ చేశామని, రైతు భరోసా అందిస్తున్నామని వెల్లడించారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు పుల్కం రాజు, సింధం కళ, వైస్ చైర్మన్లు నరాల శేఖర్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, మార్కెట్ కమిటీ చైర్మన్లు స్వరూప రాజు, సబేరా బేగం, విజయ, ఆత్మ వేములవాడ డివిజన్ చైర్మన్ ముకుందరెడ్డి, ఆర్జీఓలు రాజేందర్ రెడ్డి, కేఎస్పీ కుమారి, డీఎస్పీ నాగేంద్రచారి, సిపిఓ శ్రీనివాసాచారి, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు. గమనిస్తున్నటువంటి సందర్భంలో 99 రోజుల ప్రణాళికను మార్చి 6వ తేదీ నాడు మనం ప్రారంభం చేసుకొని ఇప్పటి వరకు కూడా అన్ని గ్రామాల్లో, అన్ని మండల కేంద్రాల్లో, అన్ని పట్టణాల్లో కూడా ఈ ప్రజా పాలనలో ఇప్పుడు చేసింది చెప్పేటువంటి సందర్భంతో పాటు ప్రజలను చైతన్యం చేయడంతో పాటు ప్రజలను ఈ అభివృద్ధిలో భాగస్వాములు చేసేటువంటి ప్రగతి ప్రణాళికలు, సూచనలు తీసుకున్నటువంటి కార్యక్రమం కూడా జరిగి ఈరోజు జిల్లా స్థాయి సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాల 5 మాసాల్లో జరిగినటువంటి పరిపాలనలో మనం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా భారతదేశంలో ఇతర రాష్ట్రాలు మన యొక్క ఆలోచన తీసుకుంటున్న సందర్భాన్ని మనం గుర్తు చేసుకునే సందర్భం. దేశానికి తెలంగాణ పరిపాలన, ఇందిరమ్మ రాజ్యం, రేవంత్ రెడ్డి సర్కార్ రోల్ మోడల్ అయ్యే విధంగా తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఇటీవల మీరు చూస్తే పక్కన తమిళనాడులో విజయన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న 200 యూనిట్ల ఉచిత కరెంటును ఈరోజు తమిళనాడులో ప్రారంభం చేసేటువంటి కార్యక్రమాన్ని, అందుకే అంటున్న తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అవుతుంది. మనం పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల్లో కూడా వారి అధికారులకు వచ్చిన చేసేటువంటి కార్యక్రమ అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ కేరళలో సతీష్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో మనం విజయవంతంగా మహాలక్ష్మి స్కీమ్, మహిళా తల్లులందరికీ ఉచితంగా ఏదైతే ఆధార్ కార్డు ఉంటే ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా చేస్తున్నామో, ఈరోజు కేరళ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించినటువంటి సతీష్ గారు కూడా ఆ కేరళ రాష్ట్రం కూడా మహిళా తల్లులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదటి సంతకంగా పెట్టుకున్నాడంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇందిరమ్మ రాజ్యం ఏ విధంగా ప్రజా సంక్షేమాలు అవలంబిస్తుందో ఈరోజు మన సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల్లో ప్రజలకు అందించే కార్యక్రమం చేస్తూ ఒకసారి గమనించమని కోరుతా ఉన్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కులగణన జరగలేదు, ఎస్సీ కేటగిరీస్ జరగలేదు. ఈరోజు మన రాష్ట్రంలో బీసీ కులగణన జరిపినాం. 56.37% ఉన్న తేలింది. 42% రాజకీయ విద్య ఉద్యోగాల్లో ఈరోజు చట్టం చేసి మనం ఈరోజు కేంద్రానికి పంపించినటువంటి చరిత్ర దేశానికి రోల్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రామగుండంలో డేంజర్ బెల్స్ హెచ్చరిక జారీ చేసిన కమాండ్ కంట్రోల్.
సింగరేణి ఓపెన్ కాస్ట్ డంప్ యార్డ్ ఉలిక్కిపడ్డ పోతన కాలనీ ప్రజలు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచడంలో నిర్లక్ష్యంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం. సమన్వయంతో పనిచేస్తేనే ప్రజా సమస్యలు పరిష్కారం. కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఇదొరస్టు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.